హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ మన రెసిపీ మోస్ట్ కామన్ ఉప్మా రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా చేయదగ్గ రెసిపీ. 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ రెసిపీ. తిన్న కొద్దీ తినాలనిపించే కమ్మగా రావాలంటే ఒకసారి నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా మంచి టెక్స్చర్తో ఉప్మా రెడీ అవుతుంది. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయి వేడెక్కినాక 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. వేపి పక్కన పెట్టుకున్నానండి. అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకున్నానండి. అవి కూడా వేగాలండి. అవి వేగినాక 3 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా వేగాలండి. ఎండుమిర్చి వేగినాక పచ్చిమిర్చి, పెద్దఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు పెద్దఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నానండి. అవి వేసుకున్నానండి. అవి కూడా వేగాలండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. దాన్ని తురిమి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని కూడా వేసుకున్నానండి. పెద్దఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం కాసేపు వేగాలండి. వేగిపోయినాయండి పెద్దఉల్లిపాయలు కూడా. ఇప్పుడు దానిలో వాటర్ పోసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ తీసుకున్న కప్పుతో 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాను. 7 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ముందుగానే కొలిసి పెట్టుకున్నాను ఒక గిన్నెలో. ఇదిగోండి ఈ కప్పుతో ఎసురు పోసుకున్నానండి. దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసి ఒకసారి తిప్పి మూత పెట్టుకొని ఎసురు కాగినాక ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఎసురు కాగిపోయిందండి. ఇప్పుడు రవ్వ వేసుకుందామండి. రవ్వ వేసుకొని తిప్పుకోవాలండి, ఉండలు కట్టకుండా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఉడికిపోయిందండి ఉప్మా. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి. రెడీ అయిందండి ఉప్మా. ఈ టైంలో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని తిప్పుకోవాలండి మొత్తం. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకున్నానండి. తిప్పుకుంటున్నానండి. తిప్పినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. అయిపోయిందండి ఉప్మా తయారీ.
చాలా టేస్టీగా బాగుందండి ఉప్మా. ఇలా చేస్తే ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఇష్టపడి మరీ తింటారండి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండి బాగుంటుంది. అలాగే కారప్పొడి కూడా బాగుంటుందండి. దానిలో నెయ్యి వేసుకొని తింటే. తీపి తినే వాళ్ళకి బెల్లప్పొడి అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.